డే 2 ఇన్ స్టడీ హాల్. హలో ఆస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఈరోజు నేను స్టడీ హాల్కి వెళ్తున్నాను అనమాట. ఇది నా సెకండ్ డే స్టడీ హాల్కి వెళ్ళడం. సో నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా నేను మార్నింగే లేచేసి రెడీ అయిపోయి రాగి జావా తాగేసి బయలుదేరిపోయాను అనమాట. ఇంకా మా డాడీ డ్రాప్ చేశారు నన్ను స్టడీ హాల్ దగ్గరికి. అండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఇంకా ప్రిలిమ్స్కి మనకి ఇంకా కొన్ని మంత్స్ టైం ఉంది. సో 2020 ప్రిలిమ్స్కి ఎవరైతే అటెంప్ట్ ఇస్తున్నారో, ఎంతమంది అటెంప్ట్ ఇస్తున్నారో కూడా కమెంట్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది అని కూడా కమెంట్ చేసేయండి. ఇంకా నేను ఎప్పుడు చదివే ముందు ఇలాగా మొక్కుకొని స్టార్ట్ చేయడం నాకు అలవాటు అనమాట. సో యాజ్ యూజువల్ మార్నింగ్ నేను కంప్లీట్ చేశాను పాలిటీ రివిజన్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ చదువుతున్నానని తెలుసు కదా. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనేది కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా అలా చదువుతూ ఉన్నాను. ఇంకా ఓన్లీ రాగి జావనే తాగాను కదా, ఇంకా టిఫిన్ చేయలేదు. నాకు చాలా ఆకలేసిందనమాట. సో ఇంకా అటు ఇటు చేసి 10:30 వరకు చదువుకున్నాను అనమాట. ఇంకా 10:30 వరకు చదువుకొని ఇంకా బయటికి వెళ్ళిపోయి ఏదైనా తిందాం అనుకొని వెళ్ళాను. కానీ కొంచెం దూరం వరకు చూసాను, నాకు బేకరీస్ ఏం కనిపించలేదు. తర్వాతకి కొంచెం ముందు పోతే ఇంకా నాకు కేఫ్ కనిపించింది అనమాట. సో భక్త రామదాస్ కళాక్షేత్రం ముందు. సో ఆ కేఫ్లో వెళ్ళేసి ఇంకా నేను ఎగ్ పఫ్ తిన్నాను అనమాట. సో టేస్ట్ అయితే ఓకే, బాగుంది. ఇంకా ఎగ్ పఫ్ తినేసి బయలుదేరిపోయాను అనమాట. సో ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాను స్టడీ హాల్కి. ఇంకా స్టడీ హాల్కి రిటర్న్ అయిపోయి చదువుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. సో 1:30 అయిపోయింది. ఇంకా ఆకలేసేసింది అనమాట. సో నేను లంచ్ తెచ్చుకోలేదు, బయటకు వెళ్ళి లంచ్ చేసి వచ్చేసి ఇంకా యాజ్ యూజువల్ వివేక్ సింగ్ చదువుకున్నాను. అండ్ ఈవినింగ్ వరకు 6 వరకు ఈ వివేక్ సింగే చదువుకున్నాను అనమాట. సో ఫండమెంటల్స్ ఆఫ్ మైక్రో ఎకానమీ రివిజన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వరకు చదువుకుంటూనే ఉన్నాను. పక్కన అక్క వాళ్ళు కూడా చదువుకుంటూనే ఉన్నారు. సో వాళ్ళు కూడా మంచిగా మాట్లాడుతున్నారు నాతో. సో నాకు టోటలీ స్టడీ హాల్ వైబ్ అయితే నచ్చింది. ఇంకా డైలీ నాకు చదువుకోవడానికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఏం లేవన్నమాట. చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా 6 వరకు ఉండి నేను రిటర్న్ బయలుదేరిపోయాను అనమాట. సో నా వీడియోలు చూసి నాకు సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసి షేర్ చేసి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీ సపోర్ట్ ఇంకా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా వీడియో చూసి నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నా బ్లాగ్ అనమాట, ఈరోజు బ్లాగ్. సో ఈరోజు మీరేం చదివారో కూడా కమెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరే మరి నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.